ఈ లోకంలో సంపద ఎక్కడికి పోదు. నువ్వు దేవుడిని కోరుకో, ప్రభువుని కోరుకో, యేసయ్యని కోరుకో, నీ సంపద నీతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. మన ఇష్టం. ఇదిగో సంపద ఉంది, వాడుకుంటే పోతే పో, నాకు అక్కర్లా, నాకు యేసయ్య కావాలి అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు దేవుడు ఇచ్చి నన్ను అడిగారు ఒకరోజు. ఏమని అడిగారు చెప్పాగా, మీకు గుర్తుంటేగా. ఇవాళ చెప్పిన రేపు గుర్తుండవు, రేపు చెప్పిన ఇంకో రోజు గుర్తుండవు. మరి దేవుడు వచ్చి నువ్వు నాకేమిస్తావని అడిగారు. ఏమడిగారండి? నువ్వు నాకేమిస్తావని అడిగారు. నేవటాకి నా దగ్గరే ఉంది ప్రభువా, అసలు నాకు నువ్వు ఇచ్చినవి నీయేగా, మొత్తం తీసుకో, నాకు అక్కర్లా, ఒక గుండె సూది కూడా అక్కర్లా, అసలు వద్దు, నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గర ఉంటే చాలు, అంతే ప్రభువా అన్న తర్వాత ఆయన అదే మాటలు మాట్లాడుతున్నాడు, నేను ఇదే మాట మాట్లాడుతున్నా. అట్లా అరగంట సేపు నాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. వీడితో లాభం లేదు అనుకుంటే, ఇది పెద్ద మొండోళ్ళలాగా ఉన్నాడు, ఈయన చెప్పిందే మాట అనుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తర్వాత 2 సంఘటనలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు లేదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి కోరుకుంటే సర్వ సంపదలు కూడా మన అవసరం వచ్చినన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని కోరుకోకపోతే మీకు ఈ లోకంలో కోరుకున్నది మీకు దక్కదు, మీకు రాదు. నువ్వు ఏదైతే కోరుకుంటావు ఈ లోకంలో దేవుణ్ణి కాకుండా అవన్నీ కూడా ఎరకపోతాయి, అని దగ్గర రావు. నేను చెప్పుకున్నాను కదా, నిన్నగా చాలాసార్లు చెప్పుకున్నాం. ఉదాహరణకి ధనం ఉంది, నువ్వు ధనాన్ని కోరుకున్నావు, ధనం వెంటే పడుతున్నావు అనుకో, ధనం సంపాదించాలని కోరుకున్నావు అనుకో, ధనంతో ఎంతో కట్టించాలని కోరుకున్నావు అనుకో, ఏదో చేయాలని కోరుకున్నావు అనుకో, ఆ ధనం నీకు దక్కదు. నువ్వు దేవుడు అమ్మటి వెళ్ళు, దేవుడు అమ్మటి పరిగెత్తు, దేవుడు అమ్మటి పో, దేవుడు కావాలని ఆయన కోసమే ప్రయాసపడు. ధనం నీ అంటే వస్తుంది. నన్ను వాడుకో అంటుంది. అప్పుడు నువ్వేమంటావు? నీ ఇష్టం. ధనాన్ని వాడుకుంటావో వాడుకోలేవో మరి ఏం చేస్తావో అది నీ ఇష్టం, అది మన ఇష్టం. మనకు దేవుడు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు కూడా ఈ లోకాన్ని కోరుకోబోకండి, ఎప్పుడు కూడా ఈ లోకాన్ని కోరుకోబోకండి. మీలో న్యాయం కావాలి, దేవుని నీతి కావాలి, దేవుణ్ణి వెతకాలి. ఏమండి 3 ఏంటది? 3 1 న్యాయము, నీతి, ముందు దేవుణ్ణి వెతకాలి.